టైం అయిపోయింది. మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేశాం, కేంద్రం ఒప్పుకునింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తా ఉంది. అందుకే హామీ ఇస్తున్నా, ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ చెంటకు కూడా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇది వ్యవసాయ ఆధార జిల్లా. ఈ జిల్లాని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇచ్చాం. ఇంకా దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ప్రపంచంలో జరిగే పరిణామాల వల్ల సోయాబీన్ ఇక్కడికి ఇంపోర్ట్ చేయకుండా పోవడం, ఇంకో పక్క ఇక్కడ ఉత్పత్తి చేసి చేపలకు ఆహారంలో కలిపి చిన్న చేపల్ని ఎక్స్పోర్ట్ చేయడం, దీనివల్ల ఫీడ్ రేట్ కూడా పెరిగింది. అందుకే నేను మొన్న మంత్రికి చెప్పాం, ఈ సమస్య పరిష్కారం చేయమని. తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క దీని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఇంకో పక్క కలెక్టర్ గారు ఉన్నారు, నాగవాణి గారు. ఈ జిల్లాలో పండించే అక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు. ఎముకల దగ్గర నుంచి ప్రోటీన్ తీయచ్చు. చేప దీంట్లో నుంచి మనం ఏదైతే డ్రైన్స్లో వేస్తున్నామో అందులో నుంచి న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ జిల్లా పొల్యూషన్ కంట్రోల్ కావాలి. నాకు ఒక ఆవేదన ఉండేది, ఇక్కడ నీళ్లు ఎక్కడ చూసినా ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్లు లేవు. అందుకే ధవళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రోడ్లు కూడా ఒక సమస్య. మీ అన్ని కూడా నల్లరేగడి నేలలు, వర్షం ఎక్కువ, రోడ్డు వేస్తే గుంతలు పడతానే ఉంటాయి. అందుకే ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. వీలైతే ప్రధానమైన R&B రోడ్లన్నీ వైట్ ట్యాప్ అంటే సిమెంట్ రోడ్లు వేస్తే చాలా రోజులు మన్నక ఉంటాయి. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం, మాగాణి ప్రాంతం మొత్తం సిమెంట్ రోడ్లు వేయగలిగితే నా జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది. దానికి కూడా ఒక హోంవర్క్ చేసి తొందరలోనే ముందుకు వస్తాం.